సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సర్దార్ స్టేట్తో ఆగేలా లేరు, నేషనల్ లెవెల్లో కూడా ప్రపంచమే. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ వారికి బొకేని ప్రెజెంట్ చేస్తారు సునీల్ లూలా అండ్ శరత్ మరార్ టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. నువ్వు వాసనకే సంపంగి పువ్వా. ఓకే, ఆల్రెడీ మన ప్రొడ్యూసర్స్ వేదిక మీదే ఉన్నారు, శరత్ మరార్ గారు అండ్ సునీల్ గారు. ఇన్వైటింగ్ ద డైరెక్టర్ మిస్టర్ బాబీ. సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. థియేట్రికల్ ట్రైలర్ అంతా సూపర్ ఎంజాయ్ చేశాము. దాంతోపాటు ఒక కార్డు పడింది చూసారా, స్టోరీ స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్. అండ్ ఇప్పుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో హ్యాట్రిక్ కొట్టారు, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది. ఇప్పుడు రెండో హ్యాట్రిక్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇలాంటి హ్యాట్రిక్లు ఎన్నో ఎన్నో రావాలని ఆశిస్తూ సినిమాటోగ్రాఫర్ శ్రీ ఆర్థర్ విల్సన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు, డైలాగ్స్ సాయి మాధవ్ గారు, సాయి మాధవ్ బుర్రా గారు, అండ్ చెప్పండి హాలీ గారు దానికోసం వెయిట్ చేస్తున్నారు. ద బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్. ఒక్క నిమిషం. ఎన్టీవీ చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ముఖేష్ రిషిజీ, కబీర్ జీ, శరత్ జీ, సంజనా, బ్రహ్మాజీ, దర్రా సీను, వాళ్ళ పేర్లకి మనం ఒక జీ యాడ్ చేసాము. ఈయన ముందుగానే ఒక జీ పెట్టుకొని వచ్చారు. రామ్ జోగే గారు, రామ్ జోగే శాస్త్రి గారు, ఆనంద్ శ్రీరామ్ గారు, శ్రీ ఏఎం రత్నం గారు, ఆండ్రూ కెమెరామెన్ గారు, ఈరోజ్ నుంచి నందు అహూజా, ప్రేరణ, అమృత, ఆనంద్ శంకర్ and Mr. Dilip Tandon. You are requested to please come onto the stage. Pavan Kalyan Creative Works, North Star and Eros International సంయుక్తంగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని మనకు అందిస్తోంది. ఇటు తెలుగు అండ్ సైమల్టేనియస్లీ హిందీ కూడా. మూవీ పిఆర్ఓ వేణుగోపాల్ గారు వేదిక మీదకి రావాలి. అండ్ సిడీస్ తీసుకొని రావాలి. మెగాస్టార్ చిరంజీవి గారు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో సీడీని రిలీజ్ చేస్తారు. ఈరోజ్ మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో మాకు ఇంకా చాలా రోజుల ఆనందాన్ని కలిగించడానికి పవన్ కళ్యాణ్ గారి సూపర్ స్టెప్పులతో
and gentlemen, he's back once again. This time as Sardar. Sardar. So all the bad guys, Khabardar. సర్దార్ గబ్బర్ సింగ్ చిన్ని సైన్యం వస్తున్నారు ఇక్కడ సిడి బాక్స్ తీసుకొని వస్తున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ చిన్ని సైన్యం Today's event is organized by Vajra Events, always innovative. Sardar Gabbar Singh, Gabbar Singh, Gabbar Singh, he's back to do something. Gabbar Singh, Gabbar Singh, Sardar Gabbar Singh, Gabbar Singh, Gabbar Singh, he's back to do something. Sardar, Sardar, Sardar. समझो फाइनल वही है నేను నుంచున్న ప్లేస్ ఏదైనా స్టేషన్ అయిపోతిరో मेरा घर में खुदा है ये तो सबको पता है దానికి ఎదురెళ్తే రైట్ సైడ్ అయినా రాంగ్ సైడ్ అవుతిరో స్కేలు పై కొలిచేదలా వీడి అడుగులు భూకంపం గుండెపై పిడుగే కథ ఓకే సో ఇప్పుడు హీరోస్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ Mr. Sunil Lula to please speak a few words. Requesting Mr. Sunil Lula to please speak a few words. Yeah. Good evening, everybody. I'm very proud to be here. Yeah. Come, sir. Yeah, very happy to be here in Hyderabad, and this is a great occasion, and very proud to be associated with Mr. Pawan Kalyan and Mr. Sharat Mara, and this is going to be a great treat for his fans and audience all over the world, and all the best to the entire team of Sardar Gabbar. Thank you. Director Bobby Garu, please. అందరికీ నమస్కారం అండి. ఏం మాట్లాడాలో గుండె దడగా ఉంది. పవర్ స్టార్ అంటేనే మామూలుగా ఒక గౌరవం భయం. దాంట్లో చిరంజీవి గారు ఉన్నారు ఇక్కడ. చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళను అంటే మా నాన్న భయంకరంగా తిట్టేవాడు. కానీ ఓ పండగ వస్తే మాత్రం దగ్గరుండి ఆయనే మానిపించి నన్ను తీసుకెళ్ళేవాడు. ఆ పండగ పేరు చిరంజీవి గారి సినిమా రిలీజ్. ఆ రోజు ఎగ్జామ్ ఉన్నా ఎలాంటి ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా మా అమ్మకు కూడా తెలియకుండా యూనిఫామ్ వేసుకున్న తర్వాత నేను స్కూటర్ మీద ఎక్కించుకొని సినిమా తీసుకెళ్ళిపోయాడు. అలా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు పిచ్చిగా చూసేవాడిని. కాలేజీకి వచ్చేసరికి ఇంకో పండగ వచ్చింది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అది 1-2 సార్లు 5 సార్లు అయిపోతే కాలేజ్ డేస్ అన్నీ ఆయన థియేటర్లోనే గడిచిపోయినాయి. కల్లో కూడా ఊహించలేదు. 12 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఒక ఫోటో దిగడానికి ట్రై చేశా కళ్యాణ్ గారితో, కుదరలా. అలాంటిది సినిమా తీసే అవకాశం వచ్చింది. నిజంగా కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను.
ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 14 ఏళ్ళు కష్టపడి రాసుకున్న కథ, నేను కథ చెప్తే ఇవ్వాల, కంప్లీట్ కథ రెడీ చేసుకుని నన్ను పిలిపించారు ఆయన. ఏ నమ్మకంతో పిలిపించారో నిజంగా నా తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులకి దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పూణే వెళ్ళి సినిమా ఫస్ట్ షెడ్యూల్, పూణే వెళ్ళి 3 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎపిసోడ్ తీసుకొచ్చాం. దాంట్లో కళ్యాణ్ గారు లేరు. 3 నెలలు 4 నెలలు అయింది, ఆయన చూడట్లా. అంత నమ్మకం, అది ఫ్రీడమ్ అంటే. ఆయన ట్రైలర్ కోసం వచ్చినప్పుడు బలవంతంగా వేసి చూపించాం. సో దట్ ఈస్ కళ్యాణ్ గారి గ్రేట్నెస్. సార్ మీ దగ్గర ఒక విషయం కాదు సార్, చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. యుద్ధం చేయటం ఎలానో నేర్చుకున్నాను, ఓపిక పడటం ఏంటో నేర్చుకున్నాను, మొండితనం ఏంటో నేర్చుకున్నాను. జనాన్ని ప్రేమించినంతగా నిజంగా నేను ఏ వ్యక్తిని చూడలేదు. ఎంత డెడికేషన్తో పనిచేసేవాళ్ళంటే లిటరల్గా యుద్ధంలాగా మా టీం అందరం పనిచేసాం ఆయనతో పాటు పరిగెత్తుతూ. ఓన్లీ మీకోసం ఏప్రిల్ 8న సినిమా రావటం కోసం ఆయన జ్వరంతో ఒన్ను నొప్పులతో ఎలా ఉన్నా సరే ఇక్కడ అలసిపోలేదు ఎప్పుడైనా. సో లవ్ యూ సార్. అలానే నా టెక్నీషియన్స్ ఆర్థర్ విల్సన్ గారు, అలానే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ, అందరూ కూడా సైనికుల్లాగా ఆయన రాజు అయితే ఆయన వెనకాల సైనికులం మేము. అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు, పిచ్చి నాకు ఆయన సాంగ్స్ అంటే. గబ్బర్ సింగ్ అనగానే ఫస్ట్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పగానే నాకు 2-3 డేస్ నిద్ర పట్ల. ఆయన సీడీలన్నీ నా కారులో ఉంటాయి. పెద్దగా కష్టపడిందే లేదు. కళ్యాణ్ గారు కథ చెప్పిన తర్వాత దేవి గారు మేము కూర్చున్న తర్వాత మ్యాక్సిమం ఫోన్స్లోనే మాట్లాడుకున్నాం. అంత మంచి ఆల్బమ్ ఇచ్చారు సార్. లవ్ యూ సో మచ్ సార్. నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అలానే ప్రొడక్షన్, అలానే శరత్ మరార్ గారు. నాకు లిటరల్గా ప్రొడ్యూసర్ అని మాకు ఏ రోజు అనిపించలేదండి. మా యూనిట్లో ప్రతిరోజు 7 కెమెరాస్ ఉండే. అంటే ఒక స్నేహితుడు డ్రీమ్ని నెరవేర్చడానికి సంకనం కలిపి ఆయన పక్కన నిలబడి మా అందరితో నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ శరత్ మరార్ గారు. సో మిగతా ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అలానే పెద్ద పెద్ద కమెడియన్స్తో వర్క్ చేశాను. ఆలీ గారు, నర్రా గారు, బ్రహ్మాజీ గారు, అందరికీ. అలానే కాజల్, బ్యూటిఫుల్ ప్రిన్సెస్ అంటే ఎలా ఉందో అలానే ఉంది స్క్రీన్ మీద. సో సంజన, శరత్ కేల్కర్ గారు గురించి ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ నేను చూసినప్పుడు ముస్టాచ్ లేదు అతనికి. సార్ మీరు చెప్తున్న విలన్కి ఈయన సరిపోతారా అంటే, బాబీ నన్ను నమ్ము అన్నారు. నమ్మేశా. రిజల్ట్ ఇలా ఉంది. సో కళ్యాణ్ గారు మీ నమ్మకంకి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. రామలక్ష్మణులు, గౌతమరాజు గారు, ప్రసాద్, అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ బాబీ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ప్లీజ్. రాక్ స్టార్ దేవి గారు. హాయ్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఒక పక్కేమో గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్, మరో పక్క శంకర్ దాదా MBBS. సో నిజంగా ఐఎమ్ రియలీ థ్రిల్ టు బీ ఆన్ ది స్టేజ్. అండ్ వాళ్ళిద్దరితో నేను వర్క్ చేయడం అండ్ ఈ సాంగ్స్ ఈరోజు వాళ్ళు నడిచొస్తున్నప్పుడు ఆ సాంగ్స్ ప్లే కావడం, అది నిజంగా నాకు పెద్ద గర్వం సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఎక్కువ మాట్లాడే, ఐ నో వై యూర్ ఆల్ వెయిటింగ్, సో ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్, బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, మా మ్యూజిక్ టీమ్, మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, మా మ్యూజిషియన్స్ అండ్ మై ఇంజనీర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారికి, అనంత్ శ్రీరామ్ గారికి చాలా మంచి పాటలు రాసినందుకు. అండ్ డైరెక్టర్ బాబీ గారు, అండ్ ఆయనకి ఎంటర్టైన్మెంట్ అండ్ మాస్ అది కరెక్ట్గా ఎలా బ్యాలెన్స్ చేయాలో పక్కగా తెలుసు. ఆయన సబ్జెక్ట్ చెప్పేటప్పుడే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ బాబీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంతకుముందు నేను 3 ఫిల్మ్స్ పవర్ స్టార్ గారితో వర్క్ చేశాను, బట్ ఈ సినిమాలో ఏంటంటే ఇంకా కొంచెం జర్నీ ఎక్కువ మాట. సో సిన్స్ హీ డిడ్ ద స్క్రీన్ ప్లే అండ్ ద స్టోరీ అండ్ ఆల్ దట్, ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసాం. వి షేర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఫన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ Sharath Marar garu is one of the most decent producers I've ever worked with. Thank you, sir. And Kajal, you're amazing in the film. Thank you. And thanks to the entire team. Stunt masters అయితే వాళ్ళు ఎరగదీసేశారు. నేను ఫైట్స్ చూసిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి చెప్పాను. సో అలా ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యుల్ ఆల్ లవ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. Thank you, Devi Garu. Requesting Mr. Harish Pai to please come onto the stage, the creative head for the team of Sardar Gabbar Singh. Mr. Harish Pai, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దేవి గారు, మీకు పాడకుండా ఎండ్ చేస్తే బాగా అనిపిస్తుందా? ఆ రోజు నిద్ర పడుతుందా మీకు? పాడారా? ఎప్పుడు పాడారా మీరు? ఫినిష్డా? సో ఇవాళకి ఇంతే కోట అనుకున్నారు మీరు. ఓకే, రిక్వెస్టింగ్ Mr. Harish Pai to please come onto the stage.
He's here. Okay, and handing over the mic to Kajal, the princess, the helpless princess. Andarki Namaskaram. Firstly, I'd like to say that it's a complete honor to be sharing the stage with Chiranjeevi sir as well as Pawan sir. And there are many people in this film that I'd like to thank, starting with my director Bobby. It's been a complete pleasure working with him. My producer Sharad Garu. It's been amazing to be working with him as well. The entire cast and crew, Sanjana, Ali Garu, Mukesh sir, Sharad. It's been amazing working with all of you. And DSP, you have totally killed it once again, as usual. And now, the most important part, Power Star. I now truly understand the meaning of this title. It's a lot of hard work, a lot of single-minded focus, dedication, passion, and all the inspiration that he has given everyone around him. All his focus into every aspect of filmmaking that makes him the amazing, amazing superstar as well as fabulous person that he is. And it has been such an amazing opportunity working with you. I'd like to say a very big thank you to my entire team and to all of you for being here today with us. Thank you so much. Thank you so much, Kajal. Sharat Marar sir to please speak. ఇవాళ ఆడియో ఈవెంట్ హ్యాస్ బీన్ అ ఫెంటాస్టిక్ ఈవినింగ్ అండ్ మీ అందరి ఎనర్జీస్ ఫెంటాస్టిక్ ఎనర్జీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఎంటైర్ టీమ్ తరపున ఐ షుడ్ సే దట్ దిస్ జర్నీ సర్దార్ గబ్బర్ సింగ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జర్నీస్ ఆఫ్ అవర్ లైఫ్ టైమ్ నా స్ట్రగుల్ అంతా తెలుగులో నేను చెప్తున్నా అంటే తెలుగులో అన్నా మాట్లాడు, లేదంటే హిందీలో అన్నా మాట్లాడు, ఇంగ్లీష్ వద్దని చెప్తున్నా. తెలుగులోనే ప్రయత్నం చేస్తాను సార్. नहीं, सरदार गब्बर सिंह एक बहुत खूबसूरत एक्सपीरियंस रहा है हमारे सबके लिए. So सरदार गब्बर सिंह has been a great experience మా అందరికీ. మా ఎంటైర్ టీమ్ తరపున on behalf of each artist, technician, I should say, Kalyan గారితో వర్క్ చేయడం, it was a wonderful experience. Talking about contribution, ఇవాళ ఈవినింగ్ I should make a special mention దేవి గారి గురించి. దేవి, you truly are a rock star. ఈ ఫిలింలో కళ్యాణ్ గారు లిటరలీ డే అండ్ నైట్ వర్క్ చేశారు. మెనీ డేస్ మేము 2:33 దాకా పనిచేసి తర్వాత వి క్లోజ్ ద డే. ఎన్నో రోజులు ఆఫ్టర్ మిడ్ నైట్ ఆల్సో సడన్లీ ఆయనకి ఏదైనా థాట్ వచ్చి బాబీని కానీ దేవిని కానీ కాల్ చేయగానే ఇన్స్టెంట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ మార్నింగ్ లోపల ఆ థాట్ని ఇంకా డెవలప్ చేసి కోఆర్డినేట్ చేసి టోటలీ కళ్యాణ్ గారితో కోఆర్డినేట్ చేశారు. అండ్ ఐ షుడ్ సే బాబీ సెకండ్ ఫిలిం, బట్ బాబీ దిగగానే వెన్ హీ రియలైజ్డ్ దట్ కళ్యాణ్ గారి విజన్ హ్యాస్ సచ్ అ వైడ్ స్పాన్, ఇంత హ్యూజ్ క్యాన్వస్ ఆయన థాట్లో ఉందని అర్థం చేసుకోగానే కంప్లీట్లీ మైండ్, బాడీ అండ్ సోల్ బాబీ కళ్యాణ్ గారితో అలైన్ అయి మొత్తం టీంతో కోఆర్డినేట్ చేసి ఈ ఫిల్మ్ని చాలా బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేశారు. ఆర్థర్ విల్సన్ గారు, ఆండ్రూ, బ్రహ్మ కడ్లీస్, సెట్, ఎవ్రీబడి. ఐ థింక్ రామ్ లక్ష్మణ్ గారు హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. Every day morning మేము విష్ చేస్తున్నప్పుడు we don't know whether wishing Ram or Lakshman, but it was a great experience. And Kajal, thank you for the journey we've had. Sharat Khelka, great experience. And one word about Eros, my partners Eros International. Sunil ji, आप हमारा साथ दिए, हर कदम हर मोड़ पे आप हमारे साथ थे. एंटायर टीम ने बहुत ज़बरदस्त काम किया है. सुनील जी and team, Nandu Ahuja, Prerna, Amrita, Anand Shankar, Azim ji, Farooq, and so many others. వాళ్ళందరూ ఎంటైర్లీ ఈ ప్రోడక్ట్ని బిలీవ్ చేస్తూ ఈ 2.5 years ట్రావెల్ చేశారు. అండ్ వన్ లాస్ట్ వర్డ్, ఇన్ 2.5 years జర్నీ తర్వాత మాకందరికీ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇస్ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు రావడం. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు ఒకే స్టేజ్ మీద ఉన్న విజువల్
is one of the finest visuals. And కళ్యాణ్ గారితో 16 years 17 years ట్రావెల్ చేసిన తర్వాత మీ అందరితో ఒకే మాట షేర్ చేయాలి. ఆయన చాలా సింపుల్గా స్మైల్ చేస్తూ నవ్వుతూ ఉంటారు, కానీ ఈజ్ అ వెరీ టఫ్ టాస్క్ మాస్టర్. ఆయనతో ట్రావెల్ చేయడం ఈజీ కాదు, ట్రెమెండస్ ఛాలెంజ్ ఉంటుంది. డే టు డే డైరెక్టర్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, కెమెరామెన్ నుంచి మేమందరం ఆయన ఎక్స్పెక్ట్ చేసే ఎక్సలెన్స్ కోసం స్ట్రగుల్ చేసాం. బట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్, నిజమైన క్రైసిస్ ఎప్పుడైనా ఉంటే ఆయన ముందుకొచ్చి నిలబడేలాగా ఎవరు నిలబడరు. సో మా ఆయన డే టు డే ఎన్ని ఛాలెంజెస్ మా ముందు పెట్టినా మాకు తెలుసు నిజంగా క్రైసిస్ ఉన్నప్పుడు, ఆయన అవసరం ఉన్నప్పుడు ఆయనే ముందుంటారు. అండ్ హీ విల్ లీడ్ అస్. థ్యాంక్ యూ కళ్యాణ్, you've given me one of the finest experiences, finest opportunity in all my travel with you. I'm so happy, so grateful. Thank you so much, Sharad Garu, a great, humble person. Wishing him all success in this journey ahead.